మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అందులో భాగంగా మాకు దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ ధ్యానాలను తీసుకొని రావడం, అందుని బట్టి కూడా దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇది ఒక రకంగా చెప్పాలంటే 26వ అధ్యాయం మొదట్లో చదివితే, యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. ఇది ఒక రకమైన కీర్తన. దేవుడు ఇవ్వబోయే విజయాన్ని బట్టి యూదా ప్రజలు చేసేటువంటి కీర్తన. ఆ కీర్తనలో భాగంగా ఈ 12వ వచనాన్ని చదివినట్లయితే సమాధానం, ఆ మాటని మరలా చదువుతున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నీ సఫలపరిచెదవు. యెహోవా, నీవు సమాధానాన్ని ఇచ్చే దేవుడవుగా ఉన్నావు. మా పక్షము నుండి మా పనులను సఫలపరిచే దేవుడవుగా ఉన్నావు. ఎంత గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం! నిజముగా దేవుడే మన పక్షముగుంటే, నిజముగా దేవుడే మన పక్షముగా ఉండి మన పనులను సఫలపరిచే స్థితి, అది ఎంత ధన్యకరమైనటువంటి స్థితో కదా. కాబట్టి యూదా ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆ మాట నేను మరలా చదువుతున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మనకు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు మన దేవుడు, మన పనులను సఫలపరిచే దేవుడు మన దేవుడు. ఒకసారి ఆలోచిస్తే చాలా గందరగోళమైన పరిస్థితి. ఆ పరిస్థితుల నడుమ దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ విజయాన్ని బట్టి వారు చేసే ఈ కీర్తనలో యెషయా పలుకుతున్నటువంటి మాట, ఆ మాటను గమనించినప్పుడు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు, మన పనులను సఫలపరిచే దేవుడు. మన దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఏ సమాధానాలేమితో నీ కుటుంబం ఉందో, లేకపోతే ఏ సమాధానాలేమితో నీవు అంతర్గతంగా మదన పడుతున్నావో, ఆ పరిస్థితులలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ సమయంలో దానిని మనం రిసీవ్ చేసుకుందాం. సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు నీ దేవుడు. అంత మాత్రమే కాదు, నీ పనులను సఫలపరిచే దేవుడు నీ దేవుడు. అయితే ఆయన మీద ఆధారపడవలసినంతగా ఆధారపడినప్పుడు ఎక్కడ నీకు సమాధానం లేదో, ఒకవేళ నీ కుటుంబంలో సమాధానకరమైన పరిస్థితి లేకపోవచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేకపోతే అంతర్గతంగా నీలో నీకు సమాధానం లేనటువంటి స్థితి కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు మనకి ఇచ్చేటువంటి విజయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజమే ప్రభువా, నీవు నాకు సమాధానాన్ని ఇచ్చే దేవుడవు, సమాధానం ఇవ్వటం మాత్రమే కాదు, ఆ సమాధానాన్ని స్థిరపరిచే దేవుడవు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మన పక్షముగా ఉండి మన పనులను సఫలపరుస్తాడు. ఆయన మన పక్షము నుండి మన పనులను సఫలపరుస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం. మన పక్షమును ఉండి మన పనులను సఫలపరచడం అన్నది ఎలా జరుగుతుంది అని అంటే, ఆయన మన పక్షముగా ఉండగలిగే జీవితాలు మనకున్నప్పుడే. ఒకసారి ఆలోచిస్తే, దేవుడు మన పక్షముగా ఉంటే ఎంత ధైర్యాన్ని మనం పొందుకుంటామో, దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి స్థితి మనను ఎంతగా ఉన్నతమైన అనుభవాల్లోనికి తీసుకుని వెళ్తుందో, ఆ అనుభవాన్ని మనం నిత్యము పొందుకోవాలి. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నేను నా దేవుని చేయి పట్టుకొని నడుస్తున్నాను అనేటువంటి ఆలోచన మన విశ్వాస జీవితంలో ఎంత భరోసాన్ని, ఎంత ధైర్యాన్ని, ఎంత ప్రోత్సాహాన్ని మన జీవితాల్లోకి ఇస్తుందో.
కనుక నిజముగా నీవు నా పక్షముగా ఉండి నా పనులను సఫలపరచుదువు అంటున్నాడు. ఒకసారి ఆలోచిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆలోచనలు మనం తీసుకున్నప్పుడు, నిజమే ప్రభువా, నీవు నాకు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడవు, నా పక్షముగా ఉండి నా పనులను సఫలపరిచే దేవుడవు. ఏ పనుల కొరకు లేకపోతే ఏ ప్రయత్నాలు నువ్వు జరిగిస్తున్నావో, ఒకవేళ అది ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఒకవేళ నీ వ్యాపారంలో మరొక ఉన్నత స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం కావచ్చు, ఏదైనా ఏ పనైనా కావచ్చు. అయితే దేవుని పక్షంగా నీవు ఉంటూ వెళ్తే, ఆయన చేయి పట్టుకొని నువ్వు నడిస్తే నీ పనులు సఫలపరచబడతాయి. ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని పట్టుకుని, దేవా నాకు సమాధానాన్ని స్థిరపరచు ప్రభువా, నా పనులను సఫలపరచు ప్రభువా. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, సమాధానాన్ని అనుగ్రహించు దేవుడవు నీవు. అనుగ్రహించువాడవు మాత్రమే కాదు ప్రభువా, సమాధానాన్ని స్థిరపరిచే దేవుడవు. నా దేవా, మా పనులను సఫలపరిచే దేవుడవు. కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా దేవా, నా తండ్రి, ఈ సమయంలో మేము చేసే ప్రతి ప్రయత్నంలో, మీ చిత్తానుసారముగా చేసే ప్రతి ప్రయత్నంలో నిజముగా మా పక్షము నుండి నువ్వు సఫలపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు ఉన్నందుకే మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.